సింగిల్ టీచర్ స్కూల్స్ ని మూసివేయబోం. రెసిడెన్షియల్ స్కూళ్లతో తల్లిదండ్రులు పిల్లల మధ్య పెరుగుతున్న గ్యాప్. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు. సీఎం రేవంత్ చేసిన ఈ కామెంట్స్ వెనుక మర్మమేంటి? విద్యాశాఖపై తెలంగాణ సర్కార్ ఆలోచన ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలు ముగియటంతో సీఎం రేవంత్ ఇక పూర్తి స్థాయిలో పరిపాలన అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా విద్యాశాఖ విషయంలో ప్రభుత్వ ఆలోచనలు విధానాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వందే మాతరం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు రారని, విద్యార్థులు రావటం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలన్నింటినీ మూసివేసే పరిస్థితి కొనసాగిందన్నారు. కొన్ని బడుల్లో విద్యార్థుల కన్నా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తక్షణమే 11,000 పైచిలుకు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం. ఇది కోడి ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేదు. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగూ రారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉంటున్నారు. అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్ల అవసరం వివిధ తరగతుల కోసం ఇది ఒక సమస్యగా మారింది. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 80,000 ఖర్చు పెడుతోంది. ప్రభుత్వం పెట్టే ఖర్చులో అధిక శాతం టీచర్ల వేతనాలకి పోతోంది. దీంతో ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అవసరమైన చోట టీచర్ల సంఖ్య పెంచాలి అనే విధానంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు, ఒక విద్యార్థి మీద 80,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా. ఈ 80,000 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది? నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు, కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా శాలరీస్ మీదనే పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై అవగాహన కల్పించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలను చేర్పించకపోతే పాఠశాల మూతపడుతుందని తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకి అప్పగించామన్నారు సీఎం రేవంత్. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా వారికి ఇచ్చి నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించామని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులను బాగు చేసేందుకు కేటాయించామన్నారు. ఇక రెసిడెన్షియల్ స్కూల్స్ పై కూడా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో చిన్న పిల్లల్ని చేర్పించడం ద్వారా వారిని అమ్మఒడికి దూరం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఓ నివేదిక తెలిపిందని, ఇదో సామాజిక సమస్యగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకోసమే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోత్సహిస్తూనే గ్రామీణ స్కూల్స్ బలోపేతం చేస్తున్నామన్నారు. అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. ఇకపై విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిలబస్ మారుస్తామన్నారు. విలువైన సూచనలు ఎవరు చేసినా తప్పక పాటిస్తామని స్పష్టం చేశారు. మొత్తానికి పాఠశాల విద్యాశాఖకు సంబంధించి అనేక అంశాలపై ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉందనే అంశంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది.